ఏప్రిల్ 1వ తేదీ మొదలు 5 రోజులు వృశ్చిక రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్. మీరు పట్టిందల్లా బంగారమే. ఊహించని అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఏప్రిల్ 1వ తేదీ మొదలుకొని 5 రోజుల పాటుగా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మీ జీవితంలో కలగబోయే అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్నింటి గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం కార్యసిద్ధి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా కలిగి ఉంటారు. ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు చేపడతారు. కీలకమైన వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక్క శుభవార్త మీకు శక్తినిస్తుంది. ఇష్టదేవతా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. గోవిందనామాలు చదవడం కూడా మంచిదే. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితానికి చక్కటి మలుపుగా చెప్పవచ్చండి. వీరి జీవితంలో అసలు మునిపెన్నడూ కూడా వీరెప్పుడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో వీరు చూడబోతూ ఉన్నారు. అంతేకాదు శని ప్రభావంతో కూడా వీరి కెరియర్ పరంగా కూడా కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారి జీవితంలో అనేకమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేక సవాళ్లు ఎదుర్కొనాలి. అయితే గురుడు ప్రత్యేకమైన ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలు కూడా పొందుతారు. నూతన సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా మీరు చక్కటి విజయాన్ని సాధిస్తారు. ఈ కాలంలో మీరు అన్నింటికి కూడా సిద్ధంగా ఉండాలి. రాహుకేతువులు వరుసగా 6, 12వ స్థానాల్లో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో వివరాలను అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా మే మాసం తర్వాత నుండి కూడా గురుడు ఈ రాశి నుండి 7వ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్లు అయితే ఎదురవుతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి అనేది సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు అయితే పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అనేకమైన మార్పులు అయితే ఉంటాయండి. రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీంతో మీరు సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీకు మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. అయితే మొదటి 6 నెలల్లో గురుడి ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. ఏడాదిలో వృశ్చిక రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగా ఉన్నప్పటికీ గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే
సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధి అనేది సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి కూడా చాలా సానుకూలమైన ఫలితాలను పొందుతారు. రాహుకేతువుల సంచారం మీకు చాలా సహాయకరంగా ఉంటుంది. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు. కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ ఏడాది కుటుంబ జీవితంలో చాలా సాధారణమైన ఫలితాలు పొందుతారు. గురుడు 7వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం కూడా చాలా బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు చాలా మానసికంగా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆరోగ్యపరంగా చాలా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ రాశి నుండి 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ కాలంలో మీరు శారీరక, మానసిక ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీచి ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా ఈ రాశి వారిది జల స్వభావమైనందు వలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవైనా స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అందువలన ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా వీరు తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో, వ్యవహారాల్లో కూడా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు, లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేసేందుకు ఆలోచించి స్వభావం అయితే వీరిలో ఉంటుందండి. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందండి. అందువలన వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుందండి. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.